మీ ఇంట్లో ఒక్క ప్రొడక్ట్ మారిస్తే చాలు ఎన్నో 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 రోగాల నుంచి మీరు నివారణని పొందుతారు. అదేంటో తెలుసా? అదే రిఫైన్డ్ ఆయిల్. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ని కనుక మీరు వింటే దాన్ని తినాలని కూడా మీకు అనిపించదు. ఏదైనా ఆయిల్ని మనం తీయాలంటే ఫస్ట్ సీడ్స్ నుంచే తీస్తారు, కానీ ఆ సీడ్స్ని మీరు మిషన్లో వేస్తే 0.1% ఆయిల్ అందులో మిగిలి ఉంటుంది. ఆ 0.1% ఆయిల్ని కూడా బయటికి తీయడానికి ఎన్నో రిఫైన్డ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ హెక్సేన్ అనే కెమికల్ని ఆ సీడ్స్ మీద వాడడం వల్ల ఆ 0.1% ఆయిల్ కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. ఈ హెక్సేన్ అనే కెమికల్ పెట్రోలియం ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని హై టెంపరేచర్లో హీట్ చేస్తారు. ఇలా హీట్ చేయటం వల్ల అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. పైగా హెల్దీ ఫ్యాట్స్ అన్ని ట్రాన్స్ ఫ్యాట్స్గా మారుతాయి. ఇలా హీట్ చేసిన తర్వాత నూనె అంతా నల్లగా మారిపోతుంది. ఈ నల్లగా మారిపోయిన నూనెని ఫ్రెష్గా చేయడానికి అందులో బ్లీచింగ్ ఏజెంట్ని వాడతారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నూనె నుండి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్మెల్ని పోగొట్టడానికి డియోడరైజర్స్ని కూడా యూస్ చేస్తారు. 100% రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ ఇదే ప్రాసెస్లో చేస్తారు. పైగా అలాంటి నూనెల్ని వాడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అని, క్యాన్సర్స్ అని, డయాబెటీస్ అని, ఇన్ఫ్లమేషన్ అని చెప్పి ఒబిసిటీ అని ఇలా ఎన్నో 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 రోగాలు మనకు వస్తున్నాయి. మరి ఏంటి సొల్యూషన్ అంటే అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న సీడ్స్ని యూస్ చేస్తూ ఈ నూనెను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రేట్ కొంచెం ఎక్కువ. అదే రిఫైన్డ్ ఆయిల్స్ అనుకోండి చీప్గా దొరుకుతాయి. అందరూ అందుకనే రిఫైన్డ్ ఆయిల్స్ని యూస్ చేస్తారు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే మిర్చి బజ్జీ బండివాడి దగ్గర నుంచి సమోసా వాడి బండివాడి వరకు అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ని యూస్ చేస్తున్నారు. అయినా మనం వేసుకునే షూస్ నుంచి పూసుకునే క్రీమ్ వరకు 10 సార్లు చూసి అన్నీ చేస్తాం. మరి ఎందుకండి తినే తిండిలో ఆ మాత్రం దృష్టి పెట్టలేకపోతున్నాం? ఇకనైనా రిఫైన్డ్ ఆయిల్స్ని పక్కకు పెట్టేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి షిఫ్ట్ అవ్వండి. మా ఆరోగ్యమస్తు కంపెనీలో మేము పల్లి నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె అని 5 విధాల నూనెలని అందిస్తున్నాము. ఈ 5 విధాల నూనెలు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో తయారు చేసిన విత్తనాల ద్వారా తీస్తున్నాము. ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి.